రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ మహిళా సంక్షేమం పేరుతో 1,00,000 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించి కుట్టు మిషన్లను అందజేసేందుకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టెండర్లను ప్రభుత్వం కోరడం జరిగింది. 1,00,000 మంది బీసీ మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ పంపిణీకి ఒక్కొక్కరికి 7,300 రూపాయల వ్యయం కానుండగా కూటమి ప్రభుత్వం మొత్తం టెండర్ విలువ 230 కోట్ల రూపాయలుగా పేర్కొన్నది. అయితే 73 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు కావాల్సి ఉండగా 157 కోట్ల రూపాయలు అదనంగా టెండర్లను ఖరారు చేయడం జరిగిందని బీసీ మహిళల సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం 157 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపిందని బనగానపల్లె బీసీ సెల్ అధ్యక్షుడు జగన్ మరియు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం డిఆర్ఓ రామునాయక్ వినతి పత్రం అందజేసి బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందించాలని, దోపిడీని అరికట్టాలని కోరారు. నా పేరు బివి జగను. నేను బనగానపల్లె బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏమనగానంటే, ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక పాలనే అనుకున్నాం, కానీ ఇప్పుడు దోపిడీకి కూడా గురవుతుందని తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే బీసీలు మీద ప్రేమతో మేము అది చేస్తాం ఇది చేస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ బీసీలకు చేసింది మాత్రం ఏం లేదు, మొండి చేయి చూపిస్తుంది. 45 ఏళ్ళకే బీసీలకు పెన్షన్ ఇస్తాము, ఇంకా పథకాల్లో కూడా మెండుగా బీసీలకే ఎక్కువగా అవకాశం ఇస్తాము, బీసీలే మాకు వెన్నుదని అన్నారు. కానీ ఏ రకంగా కూడా బీసీలకు న్యాయం చేసిన పాపాన పోలేదు. మరి ముఖ్యంగా ఈరోజు ఏమైందంటే, బీసీ మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళకు తోడుగా ఉంటామని ప్రభుత్వం ఈ మధ్యనే ఒక జీవో జారీ చేసింది. సో దానిలో ఏముందంటే, ప్రజెంట్ బీసీ మహిళలకు దాదాపుగా 1,00,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసి దాని ద్వారా ఉపాధి చేస్తామని, కానీ దాంట్లో చాలా దోపిడీకి తప్ప దోపిడీ చేయడం తప్ప వేరేదంటూ ఏం లేదు. యాక్చువల్గా వాళ్ళు టెండరు ఇచ్చింది 230 కోట్లు దాకా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దాంట్లో ఒక్కొక్క మహిళకు వచ్చేసి కుట్టు మిషను నెక్స్ట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది అవుట్సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారు. కుట్టు మిషన్ వచ్చేసి 4,300, ట్రైనింగ్ వచ్చేసి 3,000, దాదాపు అంటే 7,300 మాత్రమే వాళ్ళకు ఒక మహిళకు జరుగుతున్నది. అట్లా 1,00,000 మందికి అంటే దాదాపుగా 73 కోట్ల అవుతుంది. కానీ గవర్నమెంట్ 230 కోట్ల రూపాయలకి టెండరు వేసినారు. దీంట్లో దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా చూస్తే 230 కోట్లు చేసి 157 కోట్ల దాకా దోపిడీకి గురవుతుంది. ఈ సొమ్ము అంతా ఎక్కడ పోతుంది, ఎవరు తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలియాల్సిందే. సో కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకు మేము కూడా ప్రతి ఒక్కటి ఇది గమనిస్తూ, ప్రజలు కూడా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది. సంక్షేమము ఇంకోటి చేస్తామన్నారు, కానీ ఎక్కడ మాత్రం కనిపించట్లేదు. అది సంక్షేమం చేయడం వదిలేసి ఇప్పుడు దోపిడీకి కూడా వీళ్ళు తెరలేపినారు. ఎట్లా, ఈ మా బీసీ కులాలను అడ్డపెట్టుకొని బీసీ మహిళల పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నదంతా ఇది చేస్తున్నారు. దాదాపుగా 157 కోట్ల దాకా వీళ్ళు తెరలేపినారు. ఈ సొమ్మంతా ఎక్కడ పోతుందని మేము మా పార్టీ వైపు నుంచి, మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము దీని గురించి గట్టిగా పోరాటం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు వి విజయ్ కుమార్, నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు. నేను గత ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. కార్పొరేట్లు కానీ, తర్వాత బీసీ మంత్రులు కానీ బీసీలకు గత వైఎస్ఆర్ఎంలో చాలా ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఒకరికి చొప్పున 7,300 రూపాయలు కాస్ట్ శిక్షణకు మరియు తీసుకోవడం జరిగినది. దాంట్లో 1,00,000 మంది కంటే 73 కోట్లు అవుతుంది. దీంట్లో మొత్తం టెండర్కి పిలిచినది 230 కోట్లు. దీంట్లో ఒరిజినల్ కాస్ట్ వచ్చేది 73 కోట్లే, అంటే 167 కోట్లు భారీగా స్కామ్ జరిగినది. ఇలా బీసీలను స్కామ్ చేసుకుంటూ మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము బీసీలమంతా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను.